ఫ్రెండ్స్, లక్నో అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గనుక చూసినట్టయితే రసిక్, అలాగే విరాట్ కోహ్లీ, ఇంకా భువనేశ్వర్ ఇలాగా సమిష్టిగా జట్టు రాణించింది. దానివల్లే ఈ గెలుపు సాధ్యమైంది అని కూడా మనం చెప్పొచ్చు. ఇక ఈ జట్టు కెప్టెన్ అయిన రజత్ పట్టిదార్ కూడా గత కొన్ని మ్యాచ్‌లుగా చాలా నిలకడైన పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగుళూరు జట్టు టాప్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. దీనిపైన అలాగే మ్యాచ్ గెలుపు పైన రజత్ పట్టిదార్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. తమ విజయానికి గల కారణాలను వెల్లడించడమే కాకుండా విరాట్ కోహ్లీ కాదు నిజమైన గేమ్ గెలిపించింది అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. ఆ కామెంట్స్ ఏంటో తెలుసుకునే ముందు జస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఎంతవరకు వినాలనుకుంటున్నారో అంతవరకు విన్న తర్వాత కింద కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్స్‌ని తెలియచేయండి. ఇంతకీ రజిత్ పట్టిదార్ ఏమన్నారంటే, మా బౌలింగ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. టాస్ గెలవడం కూడా మాకు బాగా కలిసి వచ్చింది. మా ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లుగా బంతులు వేసి వారి తీరు అమోఘంగా అనిపించింది. కృణాల్ పాండ్యా ఎలాంటి బంతులు వేస్తారో నాకు తెలియదు. కానీ అతను చాలా ధైర్యవంతమైన బౌలర్ అని మాత్రం చెప్పగలను. అదే సమయంలో సుయాజ్ శర్మ స్టంప్స్ టు స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేసిన విధానం కూడా అద్భుతం. అయితే కొత్త బంతితో భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్ అదరగొట్టారు. ఒక కెప్టెన్‌గా ఇలాంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే నా పని తేలికైపోతుంది. జట్టు ముందుకెళ్ళిపోతుంది. ఎప్పుడూ టాప్ పొజిషన్‌లోనే ఉంటాం. ఎందుకంటే తదుపరి ఓవర్‌లో ఏం చేయాలో వారికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఆ అనుభవం, ఆలోచనలు, ఒక క్లారిటీ ఉంటే జట్టులోని ఇతర బౌలర్లు కూడా ఎంతో సహాయపడుతూ ఉంటారు. అయితే ఈ సీజన్ ఆరంభం నుంచి మా ఫీల్డింగ్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. సాధారణంగా ప్రతి మ్యాచ్‌కి ముందు ఫీల్డింగ్‌కి సంబంధించిన ప్రత్యేకమైన విషయాలు కొన్ని ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. అతను సాధారణంగానే వన్ హ్యాండెడ్ క్యాచ్‌లు గాల్లో ఎగురుతూ ఈజీగా పట్టేస్తూ అద్భుతాలు సృష్టిస్తాడు. ఈరోజు అతను క్యాచ్‌లను అద్భుతంగా పట్టి అందుకున్నాడు. ఈరోజు అతను పట్టిన క్యాచ్ నిజంగా చాలా గొప్పది. టైటిల్ గురించి ఆలోచించటం లేదు. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కన్నా, అలాగే రసిక్ బౌలింగ్ కన్నా నాకు ఈరోజు ఫిల్ సాల్ట్ పట్టిన ఆ క్యాచే ఎందుకో మ్యాచ్‌ని గెలిపించిందేమో అని అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఫిల్ సాల్ట్ బ్యాటింగ్‌లో రాణించకపోయినా కూడా ఫీల్డింగ్‌లో బాగా రాణించాడు. కాకపోతే ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా 146 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇక బాగానే ఆడినప్పటికీ కూడా ప్రత్యేకమైన భాగస్వామ్యాల్ని నెలకొల్పలేకపోయింది. ఎందుకనంటే మిచెల్ మార్ష్ 40 కొట్టాడు. ఆయుష్ బదోని 38 కొట్టాడు. ముకుల్ చౌదరి ఈ 39 కొట్టాడు. వీళ్ళు ఇలాగే చేశారు కానీ మంచిగా ఒక భాగస్వామ్యం నెలకొల్పటం లాంటివి ఏమీ చేయలేదన్నమాట. సో టాప్ స్కోరర్‌గా వీళ్ళు నిలవగా మిగతా వాళ్ళందరూ విఫలమయ్యారు. ఎందుకనంటే బెంగుళూరు జట్టు బౌలర్స్ వల్లనే. బెంగుళూరు జట్టు బౌలర్స్ చాలా అద్భుతంగా రాణించారు. అసలు నిజం మాట్లాడాలి అంటే ఆర్‌సీబీ జట్టుకి చాలా సునాయాసమైన గెలుపుని అందించారు. ముఖ్యంగా రసిక్, సలాం ఒక ఎత్తైతే మన స్వింగ్ కింగ్, మన భారత జట్టు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఇంకా నెక్స్ట్ లెవెల్ గేమ్ అనే ఆడొచ్చు. ఎందుకనంటే ఆ మైదానంలో తనకి వాతావరణంతో పాటు లభించిన ఆ స్వింగ్‌ని చాలా అంటే చాలా అద్భుతంగా యూజ్ చేసుకున్నాడనమాట. సో, అతను కూడా చాలా విలువైన విషయాలనైతే చెప్పాడు. తను ఒక వైన్ బాటిల్ లాంటి వాడిని అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ తను ఏమన్నాడో ఒకసారి మనం కూడా తెలుసుకుందాము. తను ఫైన్ వైన్ లాగా వయసు పెరుగుతున్న కొద్దీ మెరుగవుతానంటూ బెంగుళూరు జట్టు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఐపీఎల్ మాత్రమే ఆడుతుండడంతో కావాల్సిన విశ్రాంతి లభిస్తుందని, దాంతో తన బౌలింగ్ మరింత మెరుగవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. ఐపీఎల్‌లో భాగంగా మనం చూసినట్టయితే లక్నో అలాగే బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్‌లో జస్ట్ భువనేశ్వర్ కుమార్ 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసేసి సత్తా చాటాడు. అతనితో పాటు రసిక్, కృణాల్ చాలా బాగా రాణించారు. అయితే ఈ క్రమంలో తను కూడా మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అద్భుతమైన ఫీల్డింగ్‌తోనే లక్నోను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయగలిగామని చెప్పాడు. ముఖ్యంగా టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్‌లు మ్యాచ్‌ని మలుపు తిప్పేశాయి. ఈ ఘనత బౌలర్లందరిది. మా అనుభవం, ప్రణాళికలు బాగా పనిచేశాయి.
నా ఎడమ చేతి బౌలింగ్ చేయడానికి బాగానే ఉంది, కానీ ఫీల్డింగ్ చేయడానికి మాత్రం అంత అనుకూలంగా లేదు. మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యర్థి జట్టును త్వరగా ఆల్అవుట్ చేయాలంటే ఇలాంటి క్యాచ్లు పట్టడం చాలా అవసరం. ముఖ్యంగా సాల్ట్ అయితే అలాగే టిమ్ పట్టిన ఆ 2 క్యాచ్లు అద్భుతం. వారిని 150 పరుగుల లోపు ఆల్అవుట్ చేయడానికి అది ప్రధానమైన కారణం. అయితే నేను వయసు పెరుగుతున్న కొద్దీ ఫైన్ వైన్ లాగా మెరుగవుతూ ఉంటాను అని ఫక్మని నవ్వేశాడు. అయితే ఇక ఐపీఎల్ తర్వాత నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను ఆ విరామాన్ని బలం పుంజుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది 2 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో సరిగ్గా అలాంటి చిన్నస్వామి స్టేడియం వికెట్. కొద్దిగా స్వింగ్ అవుతుంది కానీ బంతి బ్యాట్ పైకి చాలా బాగా వస్తుంది. బౌలర్‌గా మీకు సరైన చోట బంతులు వేయాలి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సరైన టైమింగ్ చేయగలిగితే ఇది ఏ బ్యాటింగ్ వికెట్ కన్నా తక్కువేం కాదు అంటూ భువనేశ్వర్ కుమార్ చెప్పాడనమాట. అయితే ఇక ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కి గాయమైందనమాట. సో, రిషబ్ పంత్‌కి గాయం అవ్వడం, జోష్ హజూర్ బౌలింగ్ చేశాడు. బౌలింగ్ ఫుల్ టాస్ చేసేటప్పటికి అది కాస్త వచ్చి ఎడమ చేతికి చాలా బలంగా తగిలింది. సో, అలా బలంగా తగిలిన వెంటనే చాలా విలవిల్లాడిపోయాడు. అసలు ఇంక భరించలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా తను లేచి ఇంకొక బంతికి ప్రయత్నించాలనుకున్నాడు కానీ అది అవ్వలేదు. అంటే తను పరిగెత్తలేకపోయాడు. వికెట్ల మీద పడిపోయాడు. సో, ఇమ్మీడియేట్‌గా ఫిజియోలొచ్చి తనని సెట్ చేశారు. అంటే స్ప్రే కొట్టారు. మ్యాజిక్ స్ప్రే కొట్టారు. లైట్‌గా ప్రెస్సింగ్స్ చేశారు. వాళ్ళకి తెలిసిన ఆక్యుప్రెషర్ చేశారు. ఇవన్నీ చేశారు కానీ తను మాత్రం అసలు నిలవలేకపోయాడు. చాలా అంటే చాలా బాధపడ్డాడనమాట. అయితే ఇంగా లాభం లేదని చెప్పేసి తనని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. మ్యాటర్ ఏంటంటే తీసుకువెళ్ళే టైంకి తన చెయ్యి విపరీతంగా వాచిపోయింది. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉంటుంది కదా మోచెయ్యి దగ్గర టోటల్‌గా చాలా వాపొచ్చేసింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి చెయ్యి కదిలించలేకపోతున్నాడు. సో, చెయ్యి కదిలించటం లేదు అండ్ వాపొచ్చింది అంటే 99% అది ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉందని ఫిజియో చెప్పడం జరిగిందనమాట. అలాగే ఒకవేళ గనుక అది ఫ్రాక్చర్ అయితే మాత్రం ఈ సీజన్‌లో ఇంకా ఇది సీజన్ స్టార్టింగ్‌లోనే ఉన్నాం కదా! మోస్ట్‌లీ సగం మ్యాచ్‌లు కూడా అవ్వలేదు మనకి. సో, ఈ టైంకి గనక ఫ్రాక్చర్ అయింది కాబట్టి తన సీజన్ మొత్తానికి దూరం అవ్వచ్చు. సో, అక్కడున్న కోహ్లీ కానీ, రజత్ కానీ, భువీ కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే, రిషబ్ పంత్‌కి చాలా గట్టి గాయమే తగిలిందని, తను తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ అందరూ చెప్పుకొచ్చారు. చూద్దాం ఏం జరుగుతుందనేది. మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిందే రిషబ్ పంత్ రికవర్ అవ్వాలి అనేసి. ఆయనకి ఫ్రాక్చర్ కాకూడదు. అట్‌లీస్ట్ ఒక 2 మ్యాచెస్ అయినా ఇదవ్వాలి అనేసి.